సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో చాలా మంది నాకు డౌట్స్ అడిగింది ఏంటంటే రిజల్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఎస్ఎస్సి జీడీది అంటే సిబిటి రిజల్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా పీఈటీ పిఎస్టీ డేట్ ఎప్పుడు వస్తుంది, ప్లస్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా చాలా డౌట్స్ అడిగిండ్రు. సో వాళ్ళకి ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా. సో మనం ఈరోజు ఎక్స్పెక్టెడ్ డేట్స్, ఫైనల్ రిజల్ట్ కానీ పీఈటీ పిఎస్టీ కానీ ఎగ్జామ్ డేట్, ఎక్స్పెక్టెడ్ ఎస్ఎస్సి జీడీది ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు రావచ్చు రిజల్ట్ అనేది ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈరోజు చూద్దాం. ఓకే, ఈ డేట్స్ నేను ఎట్లా తయారు చేసిన అంటే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని తయారు చేసిన. సో ఓకే, ఈ డేట్స్ మధ్యలో రావచ్చు. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నట్టు. ఫైనల్ ఇదే రేంజ్లో వస్తుంది అంటే చెప్పాలి, ఫైనల్ ఇదే రేంజ్లో వస్తుందా అంటే చెప్పలేం, కానీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అంటే ఈ మధ్యలో రావచ్చు. ఓకే, ఎగ్జామ్ డేట్ 2024-2025 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 4th to 25th ఫిబ్రవరికి మనకి ఎగ్జామ్ జరిగింది ఎస్ఎస్సి జీడీది. ఇంకా సిబిటి రిజల్ట్ ఎప్పుడు వరకు రావచ్చు అంటే మే 15 నుంచి మే 28 మధ్యలో రావచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్ అన్నట్టు ఇది. సిబిటి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు ఎస్ఎస్సి జీడీది అంటే మే 15 నుంచి మే 28 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నట్టు. చాలా సోర్సెస్ చెప్తున్నాయి ఈ ఆల్రెడీ రిజల్ట్స్ తయారైపోయినా అంటే ఈ రేంజ్లో మధ్యలో రావచ్చు. చాలా నార్త్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ రేంజ్ మధ్యలో రావచ్చు. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పీఈటీ పిఎస్టీ ఎప్పుడు జరగచ్చు అంటే జూన్ టు జూలై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. జూన్ టు జూలై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు పీఈటీ పిఎస్టీ. మనకు ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అంటే ఫైనల్ రిజల్ట్ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఓకే, నవంబర్ టు డిసెంబర్ మంత్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఓకే, మనకి సిబిటి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు మే 15 నుంచి 28 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. పీఈటీ పిఎస్టీ జూన్ టు జూలై మోస్ట్లీ ఈ రేంజ్లోనే కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో రావచ్చు. ఎవరివైతే 70+ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు 100% రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మీరు ఇంకా రిజల్ట్ తర్వాత మనకి పీఈటీ పిఎస్టీకి టైం ఉండదు. సో ఈసారి మళ్ళీ ఆర్ఎఫ్ఐడి చిప్ కూడా పెడతా అని, ఈసారి మళ్ళీ ఆర్ఎఫ్ఐడి చిప్ కూడా ఉంటుందంట. సో ఎవరివైతే 70+ వస్తుందో వాళ్ళు 100% ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నట్టు. ఫైనల్ పక్కా ఇదే రేంజ్లో వస్తుందంటే చెప్పలేం మనం. ఓన్లీ చాలా మంది డౌట్స్ అడిగిండ్రు కాబట్టి నేను ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని ఒక ఎక్స్పెక్టెడ్ డేట్సే చెప్పిన. ఓకే, ఇదే రేంజ్లో వస్తుందంటే మనం చెప్పలేము, అది ఎస్ఎస్సి బోర్డు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం అయితే ఈ రేంజ్లో రావచ్చు, రాకపోయినా ఒక 5-10 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఇదే రేంజ్లో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.